హలో క్రికెట్ లవర్స్. ఐపీఎల్ 2026 మెగా టోర్నీ అదిరిపోయే రేంజ్లో మొదలైంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్లోనే పరుగుల వరద పారింది. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటే మామూలుగా ఉంటుందా? ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తన నిర్ణయం కరెక్టే అన్నట్లుగా డెబ్యూ బౌలర్ జాకబ్ డఫ్ఫీ ఆరంభంలోనే అద్భుతం చేశాడు. తన బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించి ట్రావిస్ హెడ్ 11, అభిషేక్ శర్మ 7 లాంటి డేంజరస్ ప్లేయర్లను పెవిలియన్ చేర్చాడు. దీంతో కేవలం 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది హైదరాబాద్. కానీ పిక్చర్ అప్పుడే అయిపోలేదు బాస్. అక్కడే అసలు సినిమా మొదలైంది. కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న ఇషాన్ కిషన్ తన బ్యాట్కు పనిచెప్పాడు. హెన్రిచ్ క్లాసెన్ 31తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీళ్ళిద్దరూ కలిసి 4వ వికెట్కు ఏకంగా 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ కేవలం 38 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 80 పరుగులు బాది అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. డెత్ ఓవర్లలో రొమారియో షెఫర్డ్ బౌలింగ్లో ఇషాన్ అవుట్ అవ్వడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కానీ చివర్లో కుర్ర బ్యాటర్ అనికేత్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ స్కోరును 200 దాటించాడు. షెఫర్డ్ ఓవర్లో వరుసగా 6, 4, 6 కొట్టి చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఫైనల్గా ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇన్నింగ్స్ బ్రేక్ నడుస్తోంది. 202 పరుగుల భారీ టార్గెట్ ఛేదించడానికి ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఇంకా బరిలోకి దిగాల్సి ఉంది. చిన్నస్వామి స్టేడియంలో ఈ స్కోరును ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్ లాంటి బౌలర్లు ఉన్న ఎస్ఆర్హెచ్ లైనప్ను ఆర్సీబీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? 202 పరుగుల టార్గెట్ను ఆర్సీబీ ఈజీగా కొట్టేస్తుందా? కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.